Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 25th 2026 current affairs in detail. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. మనం లాస్ట్ 1 year నుంచి కరెంట్ అఫైర్స్ మనము డైలీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని మనం ఇవాళ సెషన్ ఎండ్లో డిస్కస్ చేద్దాం. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ నిన్న జరిగిన యూపీఎస్సీ ఎగ్జామ్లో వచ్చాయో అటువంటివి ఇవాళ మనము డిస్కస్ చేసుకుందామండి. గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మంచి సంఖ్యలో కరెంట్ అఫైర్స్ని నిన్న అడగడం జరిగింది. ఇవాళ ఒక 6 to 7 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ క్వశ్చన్స్ని టుమారో అలా డిస్కస్ చేసుకుందామండి. ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, పదే మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి. రైల్వేస్కి ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, సెంట్రల్ ఎగ్జామ్స్కి ఏవి ప్రిపేర్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఒక్కసారి వీలైతే అప్పుడప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఎందుకంటే ఎగ్జామ్లో ట్రెండ్స్ ఎలా అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే అవే ట్రెండ్స్ని స్టేట్ ఎగ్జామ్స్ ఫాలో అవుతున్నారు, స్టేట్ ఎగ్జామ్స్లో ఫాలో అవుతూ ఉన్నారు. సో మళ్ళీ అదే చెప్తున్నానండి. సో బీ కేర్ఫుల్. మరి ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ మనము డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు. సంసద్ రత్న అవార్డులు 2026, సంసద్ రత్న అవార్డ్స్ 2026. మరి ఇక్కడ ఇవాళ నేను ఈనాడు పేపర్ క్లిప్పింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చాడు. కొన్నిసార్లు మనం పేపర్ చదివేటప్పుడు కొద్దిగా అలర్ట్గా ఉండాలి. నేను ఎలాగో అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేస్తాను. ఆ తప్పులు ఉన్నాయని చెప్పడానికే కొన్నిసార్లు ఇటువంటి పేపర్ క్లిప్పింగ్స్ పెట్టడం జరుగుతుందండి. సో సంసద్ రత్న అవార్డ్స్ 2026, సంసద్ రత్న అవార్డులు 2026 ఈ సంవత్సరం 12 మంది ఎంపీలకు, 12 ఎంపీలకు మరియు 4 పార్లమెంటరీ కమిటీలకు ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. 12 ఎంపీస్కి, 4 పార్లమెంటరీ కమిటీస్కి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది సంసద్ రత్న అవార్డ్స్ అంటే ఏంటివి, సంసద్ రత్న అవార్డ్స్ని ఎవరు ఇస్తారో అటువంటి బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. సంసద్ రత్న అవార్డ్స్ని ఐఐటి మద్రాసుకు చెందిన ఒక ఎన్జిఓ, ఐఐటి మద్రాసుకు చెందిన ఒక ఎన్జిఓ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఈ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇస్తుందండి. ఫస్ట్ పాయింట్. మరి ఈ అవార్డ్స్ని ఎందుకు ఇస్తారు? ఈ అవార్డ్స్ని పార్లమెంట్ ఏదైతే ఉందో, పార్లమెంట్ యొక్క బోత్ హౌసెస్ ఉన్నాయి కదా, లోక్సభ రాజ్యసభలో ఎవరైతే మంచి ప్రతిభను కనబరిచి ఉంటారో, మంచి పర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ప్రజా సమస్యలపైన ఎవరు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క అటెండెన్స్ ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు డిబేట్లలో ఏ స్థాయిలో పాల్గొంటూ ఉన్నారు, చర్చా కార్యక్రమాల్లో ఏ స్థాయిలో పాల్గొంటూ ఉన్నారు అనే దానిపైన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్కి గాను ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ యొక్క బోత్ హౌసెస్, లోక్సభ మరియు రాజ్యసభలో వాళ్ళ ప్రతిభకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈనాడు పేపర్లో ఏమని ఇచ్చారంటే కేవలం లోక్సభలో మంచి పనితీరు కనబరిచిన వారికి అందించే అవార్డ్స్ అన్నాడు, లోక్సభ 12 మంది ఎంపీలకు అన్నాడు. అందుకు కొద్దిగా అలర్ట్గా ఉండాలండి. నేను ఇలాంటివి ఎలాగో నేను చూసుకుంటాను, ఇటువంటి చిన్న మిస్టేక్లు ఉంటే మీకు ఏం ప్రాబ్లం రాకుండా. మరి ఇక ఈ అవార్డ్స్ని ఎవరిస్తారో మనం తెలుసుకుందాం. ఐఐటి మద్రాసుకు చెందిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం 12 ఎంపీస్కి ఈ అవార్డ్స్ రావడం జరిగింది. లోక్సభ నుంచి 10 ఎంపీస్, రాజ్యసభ నుంచి 2 ఎంపీస్ని సెలెక్ట్ చేశారు. అలానే 4 పార్లమెంటరీ కమిటీస్ని సెలెక్ట్ చేశారు. మరి ఫస్ట్ ఈ అవార్డ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారో మనం తెలుసుకోవాలి. ఈ అవార్డ్స్ని 2010లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. మరి వీటిని ఎందుకు ఇస్తారో మనం తెలుసుకుందాం. వీటిని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క టీచింగ్స్, ఆయన యొక్క స్ఫూర్తితో ఈ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క టీచింగ్స్ ఇన్స్పిరేషన్తో ఈ అవార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ని ఫస్ట్ టైం 2010లో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెన్నైలో వీటిని లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఇస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం, రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ సంవత్సరం 12 ఎంపీస్ కదా, అందులో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు. రూలింగ్ పార్టీ బీజేపీ, శివసేన, మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మనకి ఆ 12 మంది ఎంపీలు అవసరం లేదండి పేర్లు, బట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి క్లియర్గా మీరు కూడా రాసుకోవచ్చు. నేను ఒక 3-4 పేర్లు చదువుతాను, ఎందుకంటే ఇవి ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డులే. మరి ఆ 12 ఎంపీస్ వచ్చేసి బీజేపీకి చెందిన జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్, పిపి చౌదరి రాజస్థాన్, నిష్కాంత్ దూపే జార్ఖండ్, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర, అలానే వాళ్ళతో పాటు ప్రవీణ్ పటేల్ ఉత్తరప్రదేశ్,
విద్యుత్ బారన్ మహతో జార్ఖండ్, లుంబారామ్ చౌదరి రాజస్థాన్, హేమంత్ విష్ణు మహారాష్ట్ర, స్మితా ఉదయ్వాగ్ మహారాష్ట్ర, నరేష్ గణపత్ మాన్కే మహారాష్ట్ర, మేధా విశ్రామ్ కులకర్ణి మహారాష్ట్ర, నరహరి అమీన్ గుజరాత్. సో జస్ట్ 12 ఎంపీస్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేర్లేం అడగడు. ఇవేమి నోబెల్ అవార్డ్స్ కాదు. బట్ మీకు ఓపిక ఉంది అనుకుంటే, గుర్తుపెట్టుకుంటాను అనుకుంటే గుర్తుపెట్టుకోండి. కానీ ఆ పార్లమెంటరీ కమిటీస్ అయితే మనం తెలుసుకుందాం. 4 తప్పకుండా ఇంపార్టెంట్. ఆ 4 పార్లమెంటరీ కమిటీస్, ఒకటి వచ్చేసి వ్యవసాయ కమిటీ, అగ్రికల్చరల్ కమిటీ. ఈ అగ్రికల్చరల్ కమిటీకి చైర్మన్ చరణ్జీత్ సింగ్ చన్నీ. మరొకటి ఆర్థిక కమిటీ, ఫినాన్షియల్ కమిటీ, దీనికి చైర్మన్ భర్తృహరి మహతాబు. మరొక కమిటీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కమిటీ, రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కమిటీ, దీనికి చైర్మన్ సప్తగిరి శంకర్ ఉలాకా. మరొకటి బొగ్గు గనుల కమిటీ, కోల్ అండ్ మైన్స్ కమిటీ, దీనికి చైర్మన్ వచ్చేసి అనురాగ్ ఠాకూర్. మరి ఇక్కడ ఇది ఈ అవార్డ్స్కి సంబంధించి. ఇక్కడ మీరు చూస్తే అఫీషియల్ వెబ్సైట్ అండి, క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. 12 ఎంపీస్, 4 కమిటీస్ సెలెక్టెడ్. ఆ 12 ఎంపీల్లో 10 లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ ఎంపీలు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, సంసద్ రత్నాకు సంబంధించి. రైట్. మరి ఇక ఈ 12 అవార్డ్స్లో హయ్యెస్ట్గా మహారాష్ట్రకి 5 అవార్డులు దక్కాయనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సంసద్ రత్న అవార్డ్స్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలోనే 2వ అతి పొడవైన గోడగా యునెస్కో గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట. ప్రపంచంలోనే 2వ అతి పొడవైన గోడగా యునెస్కో గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట. కుంభల్గఢ్ ఫోర్ట్కి ఒక ఇంపార్టెంట్ రికగ్నిషన్, ఒక ముఖ్యమైన గుర్తింపు వచ్చింది. యునెస్కో ఈ కుంభల్గఢ్ ఫోర్ట్ని ప్రపంచంలోనే 2nd లాంగెస్ట్ కంటిన్యూస్ వాల్గా గుర్తించింది. వరల్డ్స్ 2nd లాంగెస్ట్ కంటిన్యూస్ వాల్గా యునెస్కో గుర్తింపు ఇచ్చింది. అంటే ప్రపంచంలోనే 2వ అతి పొడవైన కంటిన్యూస్ వాల్. మరి మొట్టమొదటిది ఏది అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది యునెస్కో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ కుంభల్గఢ్ ఫోర్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఇలాంటివే అడుగుతున్నాడండి యూపీఎస్సీ అయినా, ఏ ఎగ్జామ్ అయినా. ఇటువంటి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి అడుగుతున్నాడు. మరి కుంభల్గఢ్ ఫోర్ట్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ ఆరావళి కొండల్లో ఉంది. ఆరావళి ఫోర్ట్, ఆరావళి హిల్స్. మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంది. ఈ ఊరినే కట్టుకుంటూ పోయినారు దీన్ని. మరి ఎందుకు కట్టినారు? అక్కడ అప్పట్లో రాజ్పుత్ రూలర్స్ పరిపాలించేవాళ్ళు. రాజ్పుత్ రాజులు, ముఖ్యంగా మేవార్ కింగ్డమ్, మేవార్ రాజవంశం పరిపాలించేది. మరి శత్రువుల నుంచి రక్షణ కోసం ఇటువంటి గోడల్ని కట్టుకుంటారు కదా, అంతే. మరి ఇక్కడ దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా కూడా ఉంది. 2013లో దీనికి ఈ గుర్తింపు లభించింది. ఈ గోడ 36 కిలోమీటర్లు ఉంటుందంట, 36 కిలోమీటర్స్. మరి ఈ ఫోర్ట్ని ఎవరు నిర్మించారు అంటే 15వ సెంచరీలో మేవార్ రాజు అయిన రాణా కుంభ దీన్ని బిల్డ్ చేశాడు, నిర్మించాడు. మరి ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయండి ఇండియాలో? 44 ఉన్నాయి. రైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 ఉన్నాయి. మరి ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డైమెన్షన్స్ మనం కవర్ చేయాలి. ఆరావళి కొండలు ఎక్కడ ఉన్నాయి? 3 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీలో ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాలు ఏవి? గుజరాత్తో మొదలుపెట్టి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ ప్రాంతంలో కూడా ఇవి ఉన్నాయి. అంటే ఢిల్లీ పరిధి ఉంటుంది కదా, ఢిల్లీ క్యాపిటల్ ఏరియా. సో మరి అత్యధికంగా ఆరావళి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, విస్తరించి ఉన్నాయంటే రాజస్థాన్. మోస్ట్ లెంగ్త్ ఆఫ్ ది ఆరావళి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. ఆరావళి కొండలు. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా రాఘవ్ చద్దా. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గారిని చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కమిటీ ఆన్ పిటిషన్స్గా నియమించారు. రాజ్యసభకు చెందిన పిటిషన్ల కమిటీ చైర్మన్గా అపాయింట్ చేశారు రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. మరి ఇక్కడ ఇప్పుడు
ఈ యొక్క కమిటీ ఆన్ పిటిషన్స్, రాజ్యసభకు చెందిన పిటిషన్ల కమిటీకి చైర్మన్గా రాఘవ్ చద్దాని అపాయింట్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎప్పుడైనా మనకు న్యూస్లో ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే ఈయనతో పాటు 10 మెంబర్స్ని ఈ యొక్క కమిటీకి నామినేట్ చేశారు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ గారు. మరి ఇక్కడ కమిటీ ఆన్ పిటిషన్స్, ఈ పిటిషన్ల కమిటీ చైర్మన్, ఈ పిటిషన్ల కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పేరులోనే ఉంది. పిటిషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది, పిటిషన్ ఇస్తాం కదా, అట్లా పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో ప్రజల సమస్యల తరపున పోరాడడానికి ఈ పిటిషన్ల కమిటీ అనేది ఉపయోగపడుతుంది. సిటిజన్స్కి పార్లమెంట్కి, సిటిజన్స్కి గవర్నమెంట్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, గవర్నమెంట్ చట్టాలు కావచ్చు, గవర్నమెంట్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, ప్రజా సమస్యలపైన ప్రజలకు ఏమైనా ప్రజలు ఏమైనా ఫిర్యాదులు చేసినా, ఏమైనా కంప్లైంట్స్ చేసినా, ప్రజల యొక్క అప్పీల్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్పీల్స్ని ఈ యొక్క రాజ్యసభలో వీళ్ళు లేవనెత్తుతారు, ఈ కమిటీ లేవనెత్తుతుంది. సో ఇది పర్పస్. మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చైర్మన్ రాఘవ్ చద్దా, ఈయనతో పాటు 10 మెంబర్స్ని నామినేట్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అసలు ఇవేం కమిటీసు? మనకి పార్లమెంటరీ కమిటీస్ అని చెప్పవచ్చు. వీటిని పార్లమెంటరీ కమిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇటీవలే. పార్లమెంటరీ కమిటీస్, మహిళా సాధికారిత కమిటీ 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి గాను బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని వరుసగా 2వసారి చైర్మన్గా అపాయింట్ చేశారు అని చెప్పేసి. పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటివి? పార్లమెంట్ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వీటి ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ యొక్క పనితీరుని పర్యవేక్షించడము, ఏవైనా బిల్లులకు సంబంధించి ఆ బిల్లుల్ని పరిశీలించడం, అటువంటివి. పార్లమెంట్ యొక్క ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, పార్లమెంట్ యొక్క వర్కింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. మరి ఇవి జనరల్గా వీటికి అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పార్లమెంటరీ కమిటీసు లోక్సభకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, రాజ్యసభకు సంబంధించిన కమిటీస్ ఉంటాయి, అలానే జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ కూడా ఉంటాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీలు అంటే ఏంటి? సంయుక్త పార్లమెంటరీ కమిటీలు అంటే లోక్సభ నుంచి మెంబర్స్ ఉంటారు, రాజ్యసభ నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. రాజ్యసభ సంబంధించిన కమిటీలు అంటే రాజ్యసభ మెంబర్లు మాత్రమే ఉంటారు, అలాగా, రైట్? మరి ఇక పార్లమెంటరీ కమిటీస్కి అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆర్టికల్ 105. ఆర్టికల్ 105 ఏం చెప్తుందండి? ఎంపీలు మరియు పార్లమెంటరీ కమిటీల యొక్క అధికారాలు, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ గురించి తెలిపేదే ఆర్టికల్ 105. ఎంపీస్ మరియు పార్లమెంటరీ కమిటీస్ యొక్క పవర్స్, ప్రివిలేజెస్ గురించి తెలిపేదే ఆర్టికల్ 105. అంటే ఈ ఎంపీలు, ఈ పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన అధికారాల కింద ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలానే ఆర్టికల్ 118 కింద కూడా వీటిని ఏర్పాటు చేస్తాయి హౌసెస్, పార్లమెంట్ హౌసెస్. ఆర్టికల్ 118 ఏం చెప్తుందండి? మనకి పార్లమెంట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో లోక్సభ, రాజ్యసభ, వాటి ఫంక్షనింగ్కి సంబంధించి, వాటి యొక్క ప్రొసీజర్, వాటి యొక్క సభ నిర్వహణ తీరుకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసే అధికారం పార్లమెంట్ ఉభయ సభలకు ఉంటుంది. అదే ఆర్టికల్ 118, రైట్? మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్ 105 పవర్స్, ప్రివిలేజెస్ అంటే అధికారాలు, ప్రివిలేజెస్ అంటే లైక్ సభా హక్కులు అంటారు కదా, అవి. ఆర్టికల్ 118 అంటే రూల్స్ ఆఫ్ ద ప్రొసీజర్. మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళకి నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్? మరి పార్లమెంటరీ కమిటీస్లో 2 ఉంటాయండి, స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటివి? శాశ్వత కమిటీలు. స్టాండింగ్ కమిటీలు అంటే జనరల్గా వీటిని ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, ప్రతి సంవత్సరం కూడా వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ వీటిని కాన్స్టిట్యూట్ చేస్తారు. అడ్హాక్ కమిటీస్ అంటే ఇవి టెంపరరీ కమిటీస్, ఏదైనా ఒక పర్పస్, ఏదైనా ఒక ఉద్దేశం కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత వాటిని ఆటోమేటిక్గా డిజాల్వ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు పాలిటీలో చదువుతారండి, బట్ బేసిక్స్ ఐ నీడ్ టు గివ్. బేసిక్స్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేయాలి కదా, ఇక్కడ ఇక ఇది మనకి సరిపోతుంది పార్లమెంటరీ కమిటీస్. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక శానిటరీ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్, పట్టణాలు, మున్సిపాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేయాలి, వాటిని స్వచ్ఛతగా తీర్చిదిద్దాలి, శుభ్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఇది స్టేట్ వైడ్ క్యాంపెయిన్, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే కార్యక్రమం. దీన్ని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టర్, ఈ యొక్క పట్టణ శాఖ మంత్రి పి నారాయణ గారు విజయవాడలో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు గుర్తుపెట్టుకోండి, విజయవాడ సాటర్డే లాంచ్ చేశారు. అంటే
మే 23న లాంచ్ చేశారు. దీన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా లాంచ్ చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్లో భాగంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం అనేది 123 మున్సిపాలిటీస్లో దీన్ని నిర్వహిస్తారు. 123 మున్సిపాలిటీస్లో దీన్ని కండక్ట్ చేస్తారు. అంటే క్లీన్లీనెస్ అండి, పరకలు పట్టుకొని ఊడ్చల్లా, పరకలు పట్టుకొని ఊడుస్తారు, రైట్. మరి ఇక ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 23 నుంచి జూన్ 20 వరకు 4 వారాల పాటు జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కదా. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎవరండి? పట్టాభిరామ్ గారు. మరి ఇక టీడీపీ లీడర్ పట్టాభిరామ్ గారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ప్రతి నెల స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. స్వచ్ఛ ఆంధ్ర డే ఎప్పుడు నిర్వహిస్తుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లీన్లీనెస్ని ప్రమోట్ చేయడం కోసం ఎవ్రీ మంత్ స్వచ్ఛ ఆంధ్ర డేని కండక్ట్ చేస్తుంది. అది ఎప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు, ఇవన్నీ కూడా లెక్కలేనన్ని సార్లు చెప్పుకొని ఉంటాము. ఎవ్రీ మంత్ 3rd సాటర్డే, ప్రతి నెల 3వ శనివారం. ఇవన్నీ కూడా రేపొద్దున ఏపీ కరెంట్ అఫైర్స్లలో అడుగుతాడండి. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంచేందుకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విత్తన బంతులు సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ కవర్ని పెంచాలి, ఇంక్రీజ్ చేయాలి, ఫారెస్ట్ కవర్ గ్రీన్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి సీడ్ బాల్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోయే మంత్రిత్వ శాఖ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని లాంచ్ చేయబోతా ఉంది. ఈ ప్రోగ్రాము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి? సీడ్ బాల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ బాల్స్ అంటే ఇక్కడ చూస్తే మీరు పేర్లోనే ఉంది బాల్స్. ఇక్కడ జనరల్గా విత్తనాలు ఉన్నాయి కదా, వీళ్ళు విత్తనాలను ఏం చేస్తూ ఉన్నారు? మట్టిలో విత్తనాల్ని పెట్టేసి మట్టి బంతుల్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు తయారు చేస్తారు అంటే వీటిని క్లేతో తయారు చేస్తారు. క్లే అంటే మట్టి, అంటే బంకమన్ను అటువంటిది. అలానే కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ అలా ఉంటుంది కదా, ఆ బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ మ్యాటర్స్, అటువంటి వాటితో దీన్ని తయారు చేస్తారు. మరి ఎందుకు తయారు చేస్తారు సీడ్ బాల్స్ని? వీటిని అడవుల్లో చల్లుతారు ఈ బాల్స్ని. జనరల్గా అడవుల్లో ఈ యొక్క చెట్లు పచ్చదనాన్ని పెంపొందించాలి అంటే డైరెక్ట్గా విత్తనాలు చల్లినామనుకోండి, ఆ విత్తనాలు జనరల్గా అవి నీటికి కొట్టుకొని పోవచ్చు, గాలికి కొట్టుకొని పోవచ్చు, లేకపోతే పక్షులు వాటిని తినేయచ్చు. అలా కాకుండా ఆ యొక్క సీడ్ బాల్స్ విత్తనాలు మొక్కలుగా ఎదగాలి అంటే ఇట్లా మట్టిలో చుట్టి చల్లుతారు. డ్రోన్ల ద్వారా కావచ్చు, లేదంటే మనుషులే నాటుతారు. అలా చేసినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు, ఇప్పుడు జూన్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క మాన్సూన్స్ వర్షాలు వచ్చినప్పుడు ఆ మట్టి అనేది ఆటోమేటిక్గా కరిగిపోయి ఆ యొక్క విత్తనాలు మొలకెత్తుతాయి. ప్లాంటేషన్ ఇనిషియేటివ్ అనే విషయం గుర్తుపెట్టుకుంటే, పొద్దున సీడ్ బాల్ అంటే ఏంటని అడగవచ్చు ఎగ్జామ్లలో. సీడ్ బాల్స్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ క్లే అండ్ మెటీరియల్స్ లైక్ కంపోస్ట్, రైట్. మరి ఎన్ని సీడ్ బాల్స్ని తయారు చేస్తారు అంటే జూన్లో ఈ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 crore సీడ్ బాల్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రజలందరూ పాల్గొంటారు. పీపుల్, ఉమెను, అలానే ఎన్సీసీ సభ్యులు, వీళ్ళంతా కూడా పాల్గొంటారు అనమాట. సో ఇది ఒక పీపుల్స్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. మరి మీరు చూస్తే ఈ సీడ్ బాల్స్ని రాబోయే వర్షాకాలం సీజన్లో అంటే జూలై ఆగస్టులో 3 పద్ధతుల్లో పంపిణీ చేస్తారు. డైరెక్ట్ స్కాటరింగ్ అంటే ఇట్లా చల్లడము, మాన్యువల్ ప్లాంటింగ్ మనుషులు వెళ్ళి వాటిని నాటడము, ఏరియల్ డిస్పర్షల్ అంటే ఏంటి డ్రోన్ల ద్వారా చల్లడము. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి, తెలంగాణ కరెంట్ అఫైర్స్. బట్ పేరుకి తెలంగాణ కరెంట్ అఫైర్ అయినా ఇది అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత, ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది. ఆర్డిఎస్ఎస్ పథకంలో చేరిన తెలంగాణ, ఆర్డిఎస్ఎస్ స్కీమ్లో జాయిన్ అయిన తెలంగాణ గవర్నమెంటు ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్లో జాయిన్ అయింది. మరి ఇక్కడ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ రీవ్యాంప్డ్
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో జాయిన్ అవుతా ఉన్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది, క్యాబినెట్ నిర్ణయం తీసుకునింది. మరి ఇక్కడ ఏంటిది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది? ఇది పవర్ సెక్టార్కు సంబంధించిన ఒక స్కీము. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక ఇనిషియేటివ్. దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము రాష్ట్రాలలో పవర్ డిస్కమ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, డిస్కమ్ కంపెనీలు అంటారు కదా, ఆ డిస్కమ్ కంపెనీల పనితీరును మెరుగుపరచాలి, ఆ డిస్కమ్లను బలోపేతం చేయాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ స్టేట్స్లలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, వాటి యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. మరి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు జాయిన్ అవుతూ ఉంది. మరి అసలు ఏంటి పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ విధంగా డిస్కమ్ కంపెనీల యొక్క పనితీరును మెరుగుపరుస్తారు? ఈ యొక్క పథకంలో భాగంగా కన్జ్యూమర్స్కి స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ని అందించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్, అటువంటి వాటిల్లో జనరల్గా ఈవెన్ వినియోగదారుల ఇండ్లలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ని ఏర్పాటు చేస్తారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ని అంటే స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ని ఫిట్ చేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీని ఆదా చేయవచ్చు, ఎలక్ట్రిసిటీని సేవ్ చేయవచ్చు. అంతే కదా, ముందుగానే రీఛార్జ్ మాదిరి చేసుకుంటాం, ఇంత డబ్బులని కడతాము, 2,000 3,000 రూపాయలు అని. కరెంటు బిల్లుని మనము ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో ఎప్పటికప్పుడు రియల్ టైంలో చూసుకోవచ్చు. ఆ 2,000 3,000 మనం ఎంతైతే కట్టింటామో అది అయిపోయిన తర్వాత ఆ బిల్లు దాటిపోయి ఇంకా కరెంటు వాడినామనుకో ఆటోమేటిక్గా మనకి పవర్ అనేది లైక్ కట్ అవ్వడము అలాంటివి ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ అనేది తగ్గుతుంది, AT&C లాసెస్ తగ్గుతాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ అంటారు, AT&C లాసెస్, అవి తగ్గుతాయి. సో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్, యాక్చువల్లీ ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ని ఇప్పుడు ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ గవర్నమెంట్. మరి ఎక్కడ ఫస్ట్ ఏర్పాటు చేయబోతోందంటే తెలంగాణ ప్రభుత్వం వీటిని మెయిన్గా ఫస్ట్ ప్రయారిటీలో భాగంగా, మొదటి ప్రాధాన్యతలో భాగంగా గవర్నమెంట్ ఆఫీసులు, కమర్షియల్ బిల్డింగ్లు, ఎక్కువగా ఎలక్ట్రిసిటీని వినియోగిస్తూ ఉన్న ఇండ్లల్లో, గృహాలలో వీటిని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వం యాక్చువల్లీ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మేము ఉచితంగా ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాము రైతులకి, ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ బర్డెన్, ఆ భారం అనేది వినియోగదారులపైన పడుతుంది, రైతులపైన పడుతుంది అని చెప్పేసి గత ప్రభుత్వము ఈ యొక్క RDSS పథకంలో చేరలేదు, గత తెలంగాణ ప్రభుత్వం, రైట్. బట్ ఎనీవే ఏ స్కీమ్ అయినా గుర్తుపెట్టుకోండి, ఆస్పిరెంట్స్, ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని వస్తూ ఉంది అంటే కాయిన్కి 2 సైడ్లా ఉన్నట్టు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు దీనికి తగ్గ అడ్వాంటేజెస్ దీనికి ఉంటాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ వల్ల ఎలక్ట్రిసిటీ ఆదా అవుతుంది. నష్టాలు అంటే ఎన్నికల పరంగా నష్టాలు ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఎనీవే మనకు అవన్నీ రాజకీయాలు అవసరం లేదండి, మనం స్కీమ్ పరంగా పోదాము, రైట్. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, చాలా ఇంపార్టెంట్ కదా. ఈ స్కీమ్ని జూలై 2021లో లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇది ఈ యొక్క స్కీమ్లో భాగంగా రాష్ట్రాలకి నిధులు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో భాగంగా రాష్ట్రాలకు నిధులు ఏ విధంగా ఇస్తారు అంటే సంస్కరణల ఆధారంగా, ఫలితాల ఆధారంగా. అంటే ఇప్పుడు నువ్వు ఆ స్కీమ్లో జాయిన్ అయినావు, RDSS స్కీమ్లో సంస్కరణలు తీసుకురావాల పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో, అలానే మంచి ఫలితాలు రాబడితేనే నీకు నిధులు ఇస్తారు. సో ఇది రీఫార్మ్స్ బేస్డ్ రిజల్ట్స్ లింక్డ్ స్కీమ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే 3,03,758 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 3,03,758 crore కేటాయించింది 5 ఏళ్ల కాలానికి గాను, 2021-22 నుంచి 25-26 వరకు, 2021-22 నుంచి 2025-26 వరకు 5 ఏళ్ళు. మరి 2025-26 అయిపోయింది కదా, తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు జాయిన్ అయింది అంటే దీన్ని 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. యాక్చువల్లీ 2026 మార్చ్ 31కి అయిపోవాలి, కానీ ఈ యొక్క స్కీమ్ ఇంకా అంతగా పర్ఫామ్ చేయట్లేదు, అంతగా మంచి పనితీరు కనబరచడం లేదని చెప్పేసి మరో 2 years ఎక్స్టెండ్ చేశారు. అట్లా మీరు ప్రతి పాయింట్ ఐడియా ఉండాల. మరి ఈ యొక్క పథకంలో భాగంగా 2024-25 కల్లా దేశవ్యాప్తంగా పవర్ సెక్టార్లో అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ లాసెస్ AT&C నష్టాలను 12 నుంచి
15% తగ్గించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ పాయింట్ ఇక డీప్గా పోతే, మీకు డీప్గా పోవాలనుకుంటే ఈ పాయింట్ కూడా నేర్చుకోండి. మరి ఈ పథకంలో భాగంగా కొన్ని పథకాలని మెర్జ్ చేసేశారు. గతంలో ఉన్న పవర్ సెక్టార్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ని కలిపేసి ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు. మరి అవి ఏవి కలిపేశారు అంటే ఇందులో ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ అని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, ఇటువంటి స్కీమ్లని ఈ యొక్క ఆర్డిఎస్ఎస్ పథకంలో మెర్జ్ చేశారు, విలీనం చేసేశారు, కలిపేశారు. సో ఇది అండి ఆర్డిఎస్ఎస్. ఇక్కడ పేరుకే తెలంగాణ, కానీ మనం డిస్కస్ చేసుకున్నదంతా ఎకానమిక్ స్కీము. ఎకానమీలో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా పవర్ సెక్టార్ గురించి చదివి తీరాల్సిందే. యూపీఎస్సీ వాళ్ళైనా, గ్రూప్ 1 వాళ్ళైనా, గ్రూప్ 2 వాళ్ళైనా, ఎవరైనా కానీ పవర్ సెక్టార్లో ఇవన్నీ వస్తాయి స్కీములు. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణకు సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలోని సౌర విద్యుత్ కేంద్రాలు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలోని సౌర విద్యుత్ కేంద్రాలు. తెలంగాణలో ఉమెన్కి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే సోలార్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్, సోలార్ ప్లాంట్స్ని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతూ ఉన్నారు. మరి ఇది తెలంగాణలో ఉన్న మహిళల చైతన్యం కోసం, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. తెలంగాణలో ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ రూరల్ ఉమెన్ని ఎకనామికల్గా ఎంపవర్ చేయాలి, ఎకనామికల్గా స్ట్రాంగ్ చేయాలని లాంచ్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మరి ప్రజెంట్ తెలంగాణలో మే 25 నుంచి మే 31 వరకు మహిళా వారోత్సవాలు సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మే 25 నుంచి మే 31 వరకు తెలంగాణ స్టేట్స్ ఉమెన్స్ వీక్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతా ఉన్నట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ అనసూయ గారు అంటే అలియాస్ సీతక్క గారు ప్రకటించారు. మరి అంటే ఏంటి దాని అర్థము? ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెనే వీటిని మేనేజ్ చేస్తారు, ఈ ప్లాంట్స్ని. మరి ఇక మీరు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా వీటన్నిటినీ కూడా ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా ఏర్పాటు చేశారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా మహిళల ఆధ్వర్యంలో నడిచే స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో నడిచే సోలార్ ప్లాంట్ల ద్వారా అదనంగా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కండక్ట్ చేసే సోలార్ ప్లాంట్స్ ద్వారా అదనంగా అడిషనల్గా 1000 మెగావాట్ సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. దీన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఇవాళ ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్స్ 100 ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్స్ని ప్రారంభించారు. అలానే మరో 8 అదనపు ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్స్కి శంకుస్థాపన చేశారు. ఇక అలానే తెలంగాణ ప్రభుత్వము బాల్య వివాహాల్ని అరికట్టడానికి బాల్య వివాహము బతుకు ఆగము అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ని కంట్రోల్ చేయడం కోసం బాల్య వివాహము బతుకు ఆగము అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఆగం అంటే తెలంగాణ స్లాంగ్లో ఆగమవుతున్నారు అంటే మనము నష్టపోతూ ఉన్నామని అర్థం కదా. మరి ఇక్కడ ఇందిరా మహిళా శక్తి భవన్స్ గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇందిరా మహిళా శక్తి భవన్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్లు. వీటిని ఎవరు ఉపయోగించుకుంటారంటే డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ఫెడరేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన జిల్లా సమాఖ్యలు వీటిని ఉపయోగించుకుంటారు. వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఈ బిల్డింగ్లలో ఇస్తారు. ప్రతి పాయింట్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇందిరా మహిళా శక్తి మిషన్, ఇందిరా మహిళా శక్తి స్కీమ్ అటువంటివి. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. బహుభాషా ఫిర్యాదుల కోసం AI కాప్ రైటర్ యాప్ను లాంచ్ చేసిన హైదరాబాద్ నగర పోలీసులు. బహుభాషా ఫిర్యాదుల కోసం AI కాప్ రైటర్ యాప్ను లాంచ్ చేసిన హైదరాబాద్ నగర పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ AI కాప్ రైటర్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము కంప్లైంట్స్ని రిజిస్టర్ చేయడం కోసం. విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివిధ రకాల భాషలలో తమ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసుకోవడం కోసము లాంచ్ చేశారు. దీన్ని హైదరాబాద్లోని సిటీ పోలీస్ స్టేషన్లో దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. హైదరాబాద్లోని సిటీ పోలీస్ స్టేషన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీన్ని లాంచ్ చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ గారు. మరి ఈ సిస్టంలో భాగంగా ఏం చేస్తారు అంటే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యల్ని కనుక కంప్లైంట్స్ని వాళ్ళ భాషలలో, తెలుగు కావచ్చు,
తమిళము, కన్నడము ఎవరైతే హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళ లాంగ్వేజెస్లో ఆ కంప్లైంట్స్ని కనుక రికార్డ్ చేస్తే ఆ కంప్లైంట్స్ అన్ని రికార్డ్ అవుతాయి. వాటిని వాళ్ళకి అర్థమయ్యే విధంగా, ఆ భాషలలో అర్థమయ్యే విధంగా ఆన్సర్స్ని ట్రాన్స్లేట్ చేసి ఆఫీసర్స్కి అందిస్తారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బహుభాషా ఫిర్యాదుల కోసం ఏఐ కాపరేటర్ యాప్. ఇలాంటి వన్ లైనర్ అండి, డైరెక్ట్గా అడుగుతాడు. ఇందులో ఏం పెద్ద పోవడానికి కూడా ఏముండదు, కానీ అనలిటికల్గా మీకు వెళ్ళిపోతుంది నాలెడ్జ్. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏఐ కాపరేటర్ యాప్ అనేది 10కి పైగా భారతీయ భాషలలో సేవలను అందిస్తుంది. ఏఐ కాపరేటర్ యాప్ అనేది మోర్ దాన్ 10 ఇండియన్ లాంగ్వేజెస్ని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తొలిసారిగా పక్షవాతాన్ని ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. తొలిసారిగా పక్షవాతాన్ని ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఫస్ట్ టైం స్ట్రోక్ని మేజర్ పబ్లిక్ హెల్త్ ప్రయారిటీగా ఐడెంటిఫై చేసింది. అంటే తొలిసారిగా పక్షవాతం అంటారు కదా, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు కదా, ఆ స్ట్రోక్ని ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించింది. అంటే ఏంటి, ఇది స్ట్రోక్ అనేది ఇక చాలా ముఖ్యమైన వ్యాధి. ఒకవేళ దీన్ని మనం అరికట్టడానికి దీనికి ప్రయారిటీ ఇవ్వాలి అని అర్థం. మరి ఎక్కడ గుర్తించారు అంటే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79వ సమావేశాలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెందిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 79th మీటింగ్, 79వ సమావేశము మే 18 నుంచి మే 23 వరకు, మే 18 నుంచి మే 23, 2026 స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయి. అక్కడ ఈ డెసిషన్ తీసుకున్నారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఈ స్ట్రోక్ విషయానికి వస్తే, స్ట్రోక్స్ చాలా డేంజర్ అండి. కొన్ని రకాల ప్రోటీన్స్ లోపం వల్ల వస్తూ ఉంటాయి, జెనెటిక్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. టూ మచ్ డేంజర్, ప్రాణాలు పోతాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు దక్కినా కూడా వాళ్ళకి శాశ్వత వైకల్యం వస్తుంది, పర్మనెంట్ డిజేబిలిటీ కూడా ఉంటుంది. అందరి పిల్లల్లాగా వాళ్ళు మాట్లాడలేరు, చాలా నరకయాతన అనుభవిస్తారు. మరి ఆ స్ట్రోక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారుగా 12 మిలియన్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ 12 మిలియన్ పీపుల్ స్ట్రోక్స్ వల్ల అఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఇందులో సుమారుగా 6 మిలియన్ ప్రజలు మరణిస్తూ ఉన్నారు. 6 మిలియన్ పీపుల్ డెత్స్ హ్యాపెనింగ్. మరి ఇండియా విషయానికి వస్తే ఇండియాలో స్ట్రోక్ కేసెస్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి లక్ష జనాభాకు గాను స్ట్రోక్ కేసులు 108 నుంచి 172 కేసులకు పెరిగాయి. ఇండియాలో ఎవ్రీ ఇయర్ పర్ ఎవ్రీ 1 lakh పాపులేషన్కి స్ట్రోక్ కేసెస్ అనేవి 108 నుంచి 172కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇది అండి స్ట్రోక్. మరి ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విషయానికి వస్తే 1948లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. మెంబర్ కంట్రీస్ 194 ఉంటాయి, 194. ఇక WHO చీఫ్ ఎవరున్నారండి? టెడ్రస్ అదనోమ్ గెబ్రియేసస్. మరి ఇప్పుడు ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించడం వల్ల, పబ్లిక్ హెల్త్ ప్రయారిటీగా గుర్తించడం వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఒకవేళ ఎవరికైనా స్ట్రోక్ వస్తే ఇమ్మీడియట్గా మనం ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలానే పేషెంట్కి దీర్ఘకాలంగా లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎలా ఇవ్వాలో ప్రభుత్వాలు యాక్షన్స్ తీసుకుంటాయి. నెక్స్ట్ వన్, అగైన్ హెల్త్ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. డ్రగ్స్ రూల్స్ 1945లోని షెడ్యూల్ H1 పరిధిలోకి ప్రెగాబాలిన్ ఔషధం. డ్రగ్స్ రూల్స్ 1945లోని షెడ్యూల్ H1 పరిధిలోకి ప్రెగాబాలిన్ ఔషధం. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ రూల్స్ 1945 కింద ఉండే ఒక సెక్షన్, ఒక షెడ్యూల్ H1 కిందకు ప్రెగాబాలిన్ అనే ఒక డ్రగ్ని తీసుకుని వచ్చింది. షెడ్యూల్ H1లోకి ప్రెగాబాలిన్ డ్రగ్ని చేర్చింది. మరి ఫస్ట్ మనం ప్రెగాబాలిన్ డ్రగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది జనరల్గా మూర్ఛ వ్యాధికి ఇచ్చే ఒక ఔషధం. మూర్ఛ వ్యాధి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎపిలెప్టిక్ సీజర్స్ అంటారు. ఎపిలెప్టిక్ సీజర్స్, ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్, వాటినే ఎపిలెప్టిక్ సీజర్స్ అంటారు, మూర్ఛ వ్యాధి. మరి ఆ ప్రెగాబాలిన్ని ఎపిలెప్టిక్ సీజర్స్, మూర్ఛ వ్యాధికి ఇస్తారు. జనరల్గా నెర్వ్ పెయిన్ని తగ్గించడానికి, నాడీ సంబంధిత నొప్పిని తగ్గించడానికి ఇస్తారు. మరి అయితే దీన్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా యువత. రీజన్ ఏంటంటే ఇది తీసుకుంటే మత్తు బాగా హాయిగా ఉంటుందంట.
మత్తు వచ్చినట్టు ఇట్లా. సో వాళ్ళు ఆ సెడేటివ్ నేచర్ వల్ల దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ షెడ్యూల్ H1 డ్రగ్స్ రూల్స్ 1945లోకి తీసుకురావడం వల్ల దీన్ని ఇక మెడికల్ షాపుల్లో ఇష్టానుసారం అమ్మరు. అలానే దీన్ని కొనాలన్నా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది అవసరము. ఈ డ్రగ్ కౌంటర్స్ ఉంటాయి కదా మెడికల్ షాపులలో, దీన్ని ఇక సేల్ చేయరు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ వన్, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్. ఇక్కడ ఫస్ట్ ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటి? ఇది అమెరికాకు చెందిన ఒక సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్. మన ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎలా ఉందో, అమెరికాకు చెందిన సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఫెడరల్ రిజర్వ్కి న్యూ చైర్మన్గా కెవిన్ వార్ష్ని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది? మన RBI మాదిరే. మన RBI ఏం చేస్తుంది? రెపో రేట్ని, ఇంట్రెస్ట్ రేట్లని, వడ్డీ రేట్లని వీటిని నిర్ణయిస్తుంది కదా. ఇన్ఫ్లేషన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఆర్థిక వృద్ధిని, ఎకనామిక్ గ్రోత్ని ఎలా సాధించాలో డెసిషన్స్ తీసుకుంటుంది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే ఫ్రేమ్వర్క్ ద్వారా, రైట్? మరి ఇప్పుడు ఆ ఫెడరల్ రిజర్వ్ కూడా సేమ్ ఫంక్షన్స్, వడ్డీ రేట్లను పెంచడం, తగ్గించడం అటువంటివి. మరి మొన్నటి వరకు జెరోమ్ పావెల్ ఈ ఫెడరల్ రిజర్వ్కి చైర్మన్గా ఉండేవారు. ఆయన స్థానంలో ఈయన వచ్చారు, కెవిన్ వార్ష్. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్ అండి. వార్తల్లో ఉన్న ముఖ్యమైన పుస్తకాలు. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో ఒక బుక్ని లాంచ్ చేశారు. ఆ బుక్ పేరు తెలుసుకుందాం. ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్. అనే బుక్ని వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి బుక్ని రచించిన ఆథర్ వచ్చేసి పిపి సత్యన్ గారు. ఆథర్ పిపి సత్యన్. మరి ఈ బుక్ ఎవరి గురించి అంటే పిఎన్ పానికర్ అనే పర్సన్ గురించి. ఈ బుక్ ఎవరి గురించి అంటే పిఎన్ పానికర్ అనే ఒక పర్సన్ యొక్క లైఫ్ గురించిన పుస్తకం. మరి ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ఈయన ఎవరు అంటే కేరళకు చెందిన ఒక వ్యక్తి. కేరళలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి ఒక ప్రధాన కర్త అని చెప్పవచ్చు. ఈయన కేరళ సాంస్కృతిక పునరుజ్జీవనం మరియు అక్షరాస్యత ఉద్యమానికి పితామహుడు పిఎన్ పానికర్. అంటే ఏంటి? కేరళలో లిటరసీ మూమెంట్ అయినా కల్చరల్ రెనసా అంటారు దీన్నే. కల్చరల్ రెనసా, ఫాదర్ ఆఫ్ కేరళాస్ కల్చరల్ రెనసా. రెనసెన్స్ అంటే మీరు హిస్టరీలో చదువుతారు కదండి, ఇటువంటి టర్మ్స్. రెనసెన్స్ అంటే ఇప్పుడు సామాజిక దురాచారాలు ఉంటాయి. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఇప్పుడు మనకి రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏం చేశారు? మన ఇండియన్ సిస్టంలో ఉన్న, ఏన్షియన్ సిస్టంలో ఉన్న సామాజిక దురాచారాలు, సతీ సిస్టమ్ కావచ్చు, అంటరానితనము, క్యాస్ట్ సిస్టమ్, ఇటువంటి వాటిని కూడా అబాలిష్ చేశారు, నిర్మూలించారు, తగ్గించారు. వాళ్ళని సాంస్కృతిక పునరుజ్జీవన పితామహులుగా పిలుస్తారు అన్నమాట. అట్లా ఆయన కేరళాస్ కల్చరల్ రెనసా, ఫాదర్ ఆఫ్ కేరళాస్ కల్చరల్ రెనసా. అలానే కేరళలో లిటరసీ మూమెంట్, అక్షరాస్యత ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. కేరళలోని విలేజెస్, గిరిజన ప్రాంతాల్లో చదవండి మరియు ఎదగండి అనే మెసేజ్ని ఇచ్చారు. రీడ్ అండ్ గ్రో అంటే లిటరసీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు పిఎన్ పానికర్. ఇక ఇవాళ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, భారతదేశపు మొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వాతావరణ ఆధారిత డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ఏంటిది? మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. దాని పేరేంటి? ఐఐటి సహకారంతో, ఐఐటి కోఆపరేషన్తో దాన్ని డెవలప్ చేశారు. ఇది ట్రై చేయండి. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ కాంట్రాక్ట్, వాట్స్ దట్ నేమ్? ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం, ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్లో భాగంగా నిర్మిస్తూ ఉన్న వెజల్స్లలో మొట్టమొదటిది ఏది అంటే సంఘమిత్ర. దీని యొక్క సైంటిఫిక్ టెక్నికల్ నేమ్ వచ్చేసి యార్డ్ 3039. దీన్ని నిర్మించింది కోల్కతాకు చెందిన షిప్ బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రీచ్ అండ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ GRSC. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారండి? మన యొక్క కోస్టల్ ఏరియాని, తీర ప్రాంతాన్ని రక్షించడానికి, తీర ప్రాంతంలో సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, విపత్తులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజెస్, అలానే యాంటీ పైరసీ ఆపరేషన్స్, సముద్ర దొంగల నుంచి కాపాడడానికి యాంటీ పైరసీ ఆపరేషన్స్ని నిర్వహిస్తాయి. ఓవరాల్గా 11 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ వెజల్స్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు నేవీ కోసము. ఆ 11ని ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ కంపెనీ కోల్కతా, వెస్ట్ బెంగాల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో మొదటిది సంఘమిత్ర. ఇక నిన్న క్లాస్లో ఒక చిన్న మిస్టేక్ అండి, చిన్న నోట్స్లో అప్డేట్ చేసుకోండి. నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం,
ఖేత్ బచావో అభియాన్ అని చెప్పేసి, ఖేత్ బచావో అభియాన్ అని చెప్పేసి మనకి వ్యవసాయాన్ని రక్షించాలి, వ్యవసాయాన్ని పంట పొలాల్ని కాపాడాలి, సాయిల్ క్వాలిటీని బాగా కాపాడుకోవాలని చెప్పేసి కెమికల్ ఎరువులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక సంస్థ ఖేత్ బచావో అభియాన్ని జూన్ 1 నుంచి లాంచ్ చేయబోతోందని చెప్పేసి చెప్పాం. అందులో ఫ్లోలో అక్కడ టైపింగ్లో ICMR అని పెట్టానండి మన పీపీటీలో, అది టైపింగ్ మిస్టేక్, అది యాక్చువల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. మనం చెప్పేటప్పుడేమో భారత వ్యవసాయ పరిశోధన మండలి దీన్ని లాంచ్ చేయబోతోందని చెప్పాం, బట్ టైపింగ్లో అక్కడ ICMR అని పెట్టాను, తప్పండి. అది కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే, అలాంటివి ఏమైనా ఉంటే నేను చిన్న మిస్టేక్ జరిగినా నేను సరిచూసుకుంటానండి, ఏదైనా చిన్న తప్పు జరిగినా, సారీ ఫర్ దట్ మిస్టేక్. సో దీన్ని లాంచ్ చేయబోయేది భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ICMR కాదు. ఇక UPSC విషయానికి వస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఎలా అడిగాడో ఒక్కసారి తెలుసుకుందామండి. నిన్న జరిగింది, చాలా టఫ్ వచ్చింది పేపర్ యాక్చువల్లీ, బట్ ఇవాళ రోజున ఎలా ఉందంటే అండి, UPSC అయినా గ్రూప్స్ అయినా మనం ఎంత చదివినా కూడా ఆ రోజుకి రోజంత లక్ ఉండాలా. అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలండి. నేను ఎందుకు ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పకూడదు, ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక సంస్థ న్యూస్లో ఉందన్నప్పుడు ప్రతిదీ నేనే చెప్తే మీరేం వర్క్ చేస్తారు. సో మనం మెదళ్ళకి పదన పెట్టాలా అనేది కూడా నా ఉద్దేశము. సో అది ఇలాంటి క్వశ్చన్లు చూసినప్పుడే మీరు ఇంకా కొద్దిగా వాల్యూ అడిషన్ చేసుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మీరు చూస్తే UPSC 2026 ప్రిలిమ్స్లో నిన్న జరిగిన ఎగ్జామ్లో ఏమడిగాడంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఏది నిజం అన్నాడు. అరుదైన భూమూలకాలు, కీలక ఖనిజాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, క్రింది వాటిలో ఏవి నిజం అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్పేస్ రంగంలో ఉపయోగిస్తారు అన్నాడు, ఇది కరెక్టే. ఇక ఈ యొక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అధికంగా, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఉత్పత్తి అధికంగా చైనాలో జరుగుతోంది, సెకండ్ స్థానంలో ఇండియా ఉంది అన్నాడు. తప్పు కదా, ఇది తప్పు. చైనా ఫస్ట్ ప్లేస్ కరెక్టే, ప్రపంచంలో అత్యధికంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నవి చైనానే, సెకండ్ ప్లేస్లో బ్రెజిల్, థర్డ్ ఇండియా. మరి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కదా. ఇక భారతదేశం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని 2025లో లాంచ్ చేసింది అన్నాడు, ఇది కరెక్టే. ఇక రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ 13 ఎలిమెంట్స్ అన్నాడు. ఇక్కడ నాలుగో స్టేట్మెంట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే సెట్ ఆఫ్ 13 మెటాలిక్ ఎలిమెంట్స్ అన్నాడు, రాంగ్ కదా. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి 17 ఉంటాయి, అందులో 15 ల్యాంథనాయిడ్లు, రెండు వచ్చేసి ఒకటి స్కాండియం, మరొకటి ఇట్రియం, 17 ఎలిమెంట్స్. క్లియర్గా మనము ఎవరైతే లాస్ట్ 1 year నుంచి నీట్గా మన కరెంట్ అఫైర్స్ డైలీ స్కిప్ చేయకుండా వింటూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. డిస్కంటిన్యూగా అప్పుడప్పుడు చూసే వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి. సో ఇది రాంగ్, అంటే ఓవరాల్గా 2వ 4వ స్టేట్మెంట్ రాంగ్, కేవలం 1 and 3 కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇక మరొక క్వశ్చన్ చూస్తే డైరెక్ట్గా బూంగ్ సినిమా గురించి అడిగాడు. క్రింది వాటిలో బూంగ్ అనే మూవీకి సంబంధించి ఏమి నిజం అన్నాడు. మనం డిస్కస్ చేసుకున్నాం 2026 మార్చ్ అనుకుంటాను. బూంగ్ అనేది మణిపూర్ ఫిల్మ్, మణిపూర్కి చెందిన ఒక ఫిల్ము. ఈ ఫిల్మ్కి బాఫ్టా అవార్డు వచ్చింది, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డు. చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో ఈ అవార్డు వచ్చింది, ఇది కరెక్టే. ఈ ఫిల్మ్ని డైరెక్టర్ వచ్చేసి లక్ష్మీ ప్రియదేవి, ఇది కరెక్టే. బాఫ్టా అవార్డుని, చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో బాఫ్టా అవార్డుని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా అన్నాడు, ఇది కరెక్టే. 3 కూడా కరెక్టే. ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం, ఎవరైతే కంటిన్యూస్గా చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక 3వది భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనే ఒక వాతావరణ మోడల్కి సంబంధించి ఏవి నిజం అన్నాడు. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనే ఒక వెదర్ మోడల్కి సంబంధించి ఏవి ట్రూ అన్నాడు, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం పంచాయతీల లెవెల్లో వాతావరణ డేటాని ఉత్పత్తి చేస్తుంది, వాతావరణ సమాచారాన్ని జనరేట్ చేస్తుంది. దీన్ని డెవలప్ చేసింది IIT ఢిల్లీ అన్నాడు, రాంగ్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, మహారాష్ట్ర, పూణే. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, 1 మాత్రమే కరెక్ట్. ఇక అలానే మాధవ్ నేషనల్ పార్క్ గురించి అడిగాడు, క్లియర్ చాలాసార్లు తెలుసుకున్నాం. మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ 58వ టైగర్ రిజర్వ్ ఇండియాలో 2025లో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు, ఇది కరెక్టే. ఇక్కడ సఖ్యసాగర్ అనేది ఉంది. సఖ్యసాగర్ అనేది ఒక వెట్లాండ్, ఒక రామ్సార్ ప్రదేశము, రామ్సార్ చిత్తడి నేల, ఇది మాధవ్ నేషనల్ పార్క్లోనే ఉంది అన్నాడు, ఇది కరెక్టే అండి. ఇది యాక్చువల్లీ 2022 కరెంట్ అఫైర్. 2022లో సఖ్యసాగర్ అనే చిత్తడి నేలని రామ్సార్ ప్రదేశంగా గుర్తించారు. అంటే ఎట్లా లింక్ చేసేటువంటి 2022ది
ఇలాంటివి మనం ఏమీ చేయలేము, ఇంక అంత పాత అడిగితే కొద్దిగా లక్కర కలిసి వల్ల. మూడవది వచ్చేసి ఇది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో విస్తరించి ఉంది ఈ టైగర్ రిజర్వ్ అన్నాడు. తప్పు కదా, కేవలం మధ్యప్రదేశ్లో మాత్రమే ఉంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ రెండు మాత్రమే కరెక్ట్. ఆన్సర్ బి. ఇక ఇంటర్పోల్ నోటీసులు మనం డిస్కస్ చేసుకున్నాం కానీ ఇంటర్పోల్ అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ 8 రకాల నోటీసులను జారీ చేస్తుంది. 7 రకాల కలర్ నోటీసులు, 1 స్పెషల్ నోటీస్ని ఇష్యూ చేస్తుంది, జారీ చేస్తుందని చెప్పేసి. సిల్వర్ నోటీసు, బ్లూ నోటీసు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఇలాంటిది మనం డిస్కస్ చేసాం ఇంటర్పోల్ నోటీసులు. ఇక మరొకటి ధ్రువ్ 64 అనే ఒక మైక్రో ప్రాసెసర్కి సంబంధించి ఏవి నిజం అన్నాడు. ధ్రువ్ 64 అనేది భారతదేశపు మొదటి స్వదేశీ 1.0 GHz 64-bit డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ పిఐబి. ఇది పిఐబి 15th December 2025. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. మొదటి స్టేట్మెంట్ ఏమన్నాడు, ధ్రువ్ 64 అనేది డిఐఆర్వి అంటే డిజిటల్ ఇండియా రిస్క్ వి అనే ప్రోగ్రాంలో భాగంగా తయారు చేసిన 3వ మైక్రో ప్రాసెసర్ చిప్ అన్నాడు. ఇది కరెక్టే. ఆన్సర్ బోత్ కరెక్టే. మరి మీరు చూస్తే డిజిటల్ ఇండియా రిస్క్ వి డిఐఆర్వి ప్రోగ్రాంలో భాగంగా 3 స్వదేశీ మైక్రో ప్రాసెసర్ చిప్పుల్ని తయారు చేశారు. అవి ఒకటి తేజస్ 32 అనేది, మరొకటి తేజస్ 64, మరొకటి ధ్రువ్ 64. మరిక ధ్రువ్ 64 తర్వాత ధనుష్ ప్లస్ అనే ప్రాసెసర్స్ను కూడా తయారు చేస్తూ ఉన్నారు. రాసుకోండి, ఇది కూడా ఈ పాయింట్ రాసుకోండి. ధనుష్ ప్లస్ అనే మైక్రో ప్రాసెసర్స్ను కూడా డెవలప్ చేసే పనిలో ఉన్నారు భారతీయ శాస్త్రవేత్తలు. సో ఇలా అడుగుతున్నాడండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. సో డెఫినెట్లీ అండి, ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటారో తప్పకుండా వాళ్ళు చూడండి, హెల్ప్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మనం చెప్పేది డైలీ 35 to 40 minutes ఆర్ 45 minutes. మీరు నీట్గా విని నోట్స్ రాసుకోండి. ఈ యొక్క ఇంపాక్ట్ మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ క్లాసులు చెప్తా ఉన్నామో డెఫినెట్లీ అండి అది మీకు కనబడుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదవాలా. నేను కూడా యాస్పిరెంట్ లాగా, మీలాగా యాస్పిరెంట్ లాగా చదివితేనే నేను చెప్పగలను. ఇప్పుడు ఏదైనా స్టాటిక్ సబ్జెక్ట్ అనుకోండి, హిస్టరీనో పాలిటీనో జాగ్రఫీ అనుకోండి, బాగా చదివిన కొన్నేళ్ళకి ఇంక దాన్ని ఎక్కువగా రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కరెంట్ అఫైర్స్ నేను ప్రతిరోజు చదివి ప్రతిరోజు పేపర్లు ఇవన్నీ చూస్తేనే యాస్పిరెంట్ లాగా నేను చదివితేనే మీకు చెప్పగలుగుతా. ఫ్యాకల్టీ లాగా నేను చదివితే నేను చెప్పలేను. యాస్పిరెంట్ లాగే నేను కూడా చదవాలా. సో డెఫినెట్లీ స్టూడెంట్స్కి న్యాయం చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సంసద్ రత్న అవార్డ్స్ 2026. ప్రపంచంలోనే 2వ అతి పొడవైన గోడగా యునెస్కో గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట, రాజస్థాన్. రాజ్యసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా రాఘవ్ చద్దా. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమం ఆంధ్రప్రదేశ్. సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్. ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరిన తెలంగాణ. తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలోని సౌర విద్యుత్ కేంద్రాలు. ఏఐ కాప్ రైటర్ యాప్ను లాంచ్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు. తొలిసారిగా పక్షవాతాన్ని ప్రజా ఆరోగ్య ప్రాధాన్యతగా గుర్తించిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. డ్రగ్స్ రూల్స్ 1945లోని షెడ్యూల్ H1 పరిధిలోకి ప్రెగాబాలిన్ డ్రగ్. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్. ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ పిఎన్ పానికర్ పుస్తకాన్ని రిలీజ్ చేసిన వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow. Thank you everyone.